డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, మల్టీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ముఖ్యంగా అసలు ప్రయారిటీ ఆర్డర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయాల గురించి చెప్తాను. సో మెయిన్గా మన ఎంసెట్ అయినా లేదంటే మన ఎన్టీఆర్ యూనివర్సిటీ అయినా వేరే ఒక పర్సన్ వాళ్ళైతే సీట్ అలాట్ అయితే చేయరు. మన సిస్టమ్ అయితే సీట్ అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. దేన్ని చూసి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్, వాళ్ళ క్యాస్ట్, మనకి కాంపిటీషన్ ఎంతమంది ఉంది, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఏంటి, సో ఎక్కడెక్కడ సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఇది మొత్తం సో క్రాస్ చెక్ చేసుకుని మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ అయితే మనకి సీట్ అయితే అలాట్ అయితే చేస్తుంది కదా, అవునా కదా చెప్పండి. సో మెయిన్గా ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనకి మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఒక స్టూడెంట్ అయితే మనకి బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ పెట్టాడు, మనకి ఇక్కడ బొల్లేని మెడికల్ సిల్స్ జెమ్స్లో పెట్టాడు అన్నమాట. సో ఇది ఫస్ట్ ఒకసారి సిస్టమ్ అయితే చూస్తుంది మొత్తం మ్యాచింగ్ ఉంటే, అంటే వాళ్ళ క్యాస్ట్ ప్రకారంగా మొత్తం కరెక్ట్గా డేటా మ్యాచ్ అవుతూ ఉంటే సో మనకి ఫస్ట్ కాలేజ్ అయితే అలౌట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ సరిగ్గా లేకపోతే సెకండ్కి అయితే వెళ్తుంది, సెకండ్ కూడా సరిగ్గా లేకపోతే థర్డ్కి అయితే వెళ్తుంది. అలాగా మనం పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ బట్టే మనకి ఏంటంటే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ లేకపోతే చెక్ చేస్తుందన్నమాట. సో దాని తర్వాత సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంది, దాని తర్వాత థర్డ్ ప్రయారిటీ, ఇలాగా ఒక ఫ్లోలో అయితే వెళ్తుందన్నమాట. సో మీ అందరికీ అందుకే చెప్తాను, ప్రయారిటీ ఆర్డర్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తాను, వేస్ట్ అయితే చేసుకోవద్దు. మీరు అనుకునే కాలేజీలు ఫస్ట్ పెట్టండి, తర్వాత గవర్నమెంట్ కాలేజీలు, అలా ప్రైవేట్ కాలేజీలు, నియర్ బై కాలేజీలు ఇలా పెట్టడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఫస్ట్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం, మీ డ్రీమ్ కాలేజ్ ఏంటో అది ఫస్ట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, మెయిన్గా ప్రయారిటీ ఆర్డర్ చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తామంట మనకి వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో. దాన్ని బట్టే మనకి సీట్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ది అయితే చూస్తుంది, అది అవ్వకపోతే సెకండ్కి అయితే వెళ్తుంది. ఇలాగా ఒక ఫ్లో, ఒక ఆర్డర్, ప్రయారిటీ ఆర్డర్ బట్టి సిస్టమ్ అయితే చెక్ చేసుకుంటూ అయితే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. అందుకే ఈ ప్రయారిటీ ఆర్డర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇంకా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోండి అన్నమాట. నేను అప్కమింగ్ వీడియోస్ ఇంకా అయితే రాబోతున్నాయి, ఎందుకంటే ఈ తక్కువ టైంలో మీ అందరికి చెప్పాలి. రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాం వీడియోస్కి, ఎందుకంటే కొంచెం టైం అయితే అటు ఇటు అయితే అవుతుందన్నమాట. అందుకే చెప్తున్నాను, మెయిన్గా ఈ వీడియోస్లోనే ముఖ్యంగా మీ ప్రయారిటీ ఆర్డర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంత బాగా చూసుకొని, ఎంత బాగా చేంజెస్ చేసుకొని దాన్ని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మెరిట్ ర్యాంక్ కూడా బాగుండాలన్నమాట. కట్ ఆఫ్ చూసుకోవాలి, మంచి మంచి కోర్సులు పెట్టుకోవాలి. కేవలం సింగిల్ కోర్సే కాదు, మీరు ఎన్ని కోర్సులను పెట్టుకోవచ్చు, ఎన్ని కాలేజీలను పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో అదైతే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మెయిన్గా ప్రయారిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ముఖ్యంగా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, సీట్ అలాట్మెంట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనం ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, మనకి ముఖ్యంగా కౌన్సిలింగ్లో ఈ కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మేము డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.